టు మై ఛానల్ హన్విక అండ్ హన్విక వ్లాగ్స్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈసారి శాలరీ వస్తే ఎలాగైనా ఒక మైక్రోఫోన్ కొనుక్కోవాలని ఉంది అనేసి. సో నేను ఆ శాలరీ కోసం వెయిట్ చేశాను. ఎట్టగలక ఆ శాలరీ అయితే వచ్చేసింది, ఎంతో కొంత లేండి. సో ఆ శాలరీ వచ్చిన తర్వాత సో నేను ఫస్ట్ టైం కొనుక్కున్నాను అన్నమాట. సో మైక్రోఫోన్ ఒక నా చిన్న బడ్జెట్ లో, సో వచ్చిన శాలరీతో ఆ చిన్న బడ్జెట్ లో నేనైతే ఒక చిన్న మైక్రోఫోన్ అయితే కొనుక్కున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే, నాకైతే ముందు నుండి నా వాయిస్ ఇంకా చిన్నగా ఉండేది, చిన్నగా అసలు వినబడకపోయేదన్నమాట. సో అందుకనేసే సో ఇక్కడ నుండి చెప్పాను కదా, ఏదైనా నా కాపీ అని తెగానేస్తున్నారు కదా, నా ఓన్ గా కంటెంట్ తో అయితే మరి తీస్తాను. అప్పుడైతే చూస్తారో లేదో చూద్దాము. సో ఇక్కడ ఎప్పుడైతే చూస్తున్నారు కండి, నేనైతే మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను. అది వాళ్ళ మార్నింగే వచ్చేసింది అన్నమాట. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము, ఇందులో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది. సో దీని రేటు కూడా చెప్తాను. ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఒకవేళ నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను, కొనేసేసుకోండి. ఎందుకంటే తక్కువ రేట్లోనండి, మరీ చీప్ది కాకుండా మరీ బెస్ట్ది కూడా ఎంత లేదు. మరీ చీప్ కొన్నా కూడా మనకేంటంటే అది కొంచెం అది తొందరగా పాడైపోతుంది. సో అనేసి నేనైతే ఇది తీసేసుకున్నాను. సో ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము. సో ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇది కొనుక్కోవాలి, మైక్రోఫోన్ కొనుక్కోవాలి. ఏదైనా మాట్లాడితే క్లారిటీగా ఉండట్లేదు. సో వాయిస్ క్లారిటీగా ఉండాలి అంటే ఈ మైక్రోఫోన్ అనేది కంపల్సరీ. యూట్యూబ్ ప్రతి చిన్న ఛానల్ అయినా కానీ మీరు ఒకవేళ వ్లాగ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ మైక్రోఫోన్ అయితే కొనుక్కోండి. సో తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఉన్న దాన్ని అయితే మేము చూస్ చేసుకొని మరి నేను ఆర్డర్ చేశాను. సో చూడాలి. సో చూస్తున్నారు కండి, నేను ఆర్డర్ చేసిన మినీ మైక్రోఫోన్ అన్నమాట ఇది. సో ఇది నేను ఆర్డర్ చేసింది. సో అంటే కొంచెం తక్కువ రేట్లో సరిపోతుందిలే అని అనిపించింది అన్నమాట. సో మరీ తక్కువ రేటు కాదండి దీనికి ఎంత అంటే, సో మనం కొంచెం ఓపెన్ చేశాక రేట్ చెప్తానులేండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను. సో మీరైతే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో నేను తీసుకుంది ఏంటంటే ఫ్లిప్కార్ట్. సో చూస్తున్నారు కండి, నేను దీన్ని ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అన్నమాట. సో ఎప్పటి నుండో మెల్లిగా నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది కదా, నేను స్టార్టింగే అనుకున్నా ఒక మైక్రోఫోన్ ఉండాలి అనేసి. నేను మాట్లాడడానికి మనకు సరిగా వాయిస్ అనేది వినిపించదు కదా, సో దానికోసం అయితే. సో JSD Pro అట, మినీ వైర్లెస్ ఫోన్ అండి ఇది. వైర్లెస్ మైక్రోఫోన్ అన్నమాట. సో కనిపిస్తుందా మీకు క్లారిటీగా? సో నాకైతే ఎండబడుతుంది కాబట్టి. సో ఇది నేను కొన్న మినీ మైక్రోఫోన్. సో దీన్ని మనకి ఏదైనా మనం ఒక వస్తువు ఉంటే దాన్ని యూజ్ చేయడం కూడా రావాలి కదా. సో మనం ఏదైనా కొన్న ఏ వస్తువు అయినా దాన్ని కొంచెం మంచి మెయింటైన్ చేస్తే కొంచెం దానికి మనకి ఎక్కువ రోజులు వస్తుంది కదా. ఓహో, చిన్న బాక్స్ లాగా వచ్చింది, నేను మళ్ళీ కట్ చేయాలనుకుంటున్నాను. సో చూస్తున్నానండి, చిన్న బాక్స్ లాగా అయితే వచ్చేసింది ఇది. సో మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, మీకు వాయిస్ ఏమైనా క్లారిటీ ఉందా? సో ఇది పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడవచ్చు కదా. సో ఏదైనా వ్లాగ్స్ చేసినప్పుడు కూడా మనకు మంచిగా పనికొస్తుంది. సో చిన్న ఛానల్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఈ మైక్రోఫోన్ అయితే మెయింటైన్ చేస్తుంది. మనం 1 year అయినా ఇప్పుడైతే కొనుక్కున్నాను. అది కూడా మొన్న శాలరీ రావడం వల్ల శాలరీతో కొనుక్కున్నాను అనమాట. సో ముందుగా అయితే మనము దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఇందులో సో చూడండి, ఇందులో మనకి ఇట్లా కేబుల్ లాగా ఇచ్చారన్నమాట. సో చూద్దాము ఇంకా. సో ఇందులో ఉన్నాయి మైక్రోఫోన్స్. చూస్తున్నారు కదండి, ఇది అన్నమాట. సో ఇది మనము ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఇలా స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇది మరీ చిన్నగా ఏం లేదు, నార్మల్ సైజ్ బాగానే ఉంది. సో మనం మాట్లాడినప్పుడు మన మౌత్ కి కొంచెం ఇలా అక్కడ దగ్గర పెట్టుకుంటే మనం ఏం మాట్లాడినా కొంచెం వాయిస్ అనేది బాగా క్లారిటీగా వినిపిస్తుంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు బయట వ్లాగ్స్ చేస్తూ ఉంటాము,
మామూలుగా మైక్ లేకపోతే మనం గట్టిగా అరవాల్సి వస్తుంది మామూలుగా మనకు వీడియోలో వినిపించాలంటే. సో ఇలా మైక్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ వాయిస్ తో మాట్లాడినా గానీ ఎక్కువ వినిపిస్తుంది కదా. సో అందుకనేసి నేను తీసుకున్నాను. ఎక్కువ అరవాలని దీనికి పెట్టుకోవడం వల్ల మంచిగా మనం నార్మల్ గా మాట్లాడితే సరిపోతుంది. సో చూస్తున్నారు కండి, ఇది మైక్ అన్నమాట, నేను కొనుక్కున్న మైక్. సో ఇది బాగా ఉంది మెత్తగా పైన. సో ఇది మనకి చూస్తున్నారు కదా వెనకాల, ఇది మనము స్టిక్ చేసుకోవడానికి అయితే ఇట్లా మన క్లిప్ లాగా ఉంది. సో క్లిప్ లాగా పెట్టుకొని మనము ఇప్పుడు ఒకవేళ మనము వేరే వాళ్ళతో ఇలా ఉంటుంది మన పరిస్థితి అన్నమాట. సో కరెక్ట్ గా చూసి పెట్టుకోవాలి. సో ఇలా ఉంది కదా, ఇలా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ మనం బయట బ్లాగ్స్ ఇస్తూ ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు సో మనం ఆ మైక్ ని మనం ఇలా పట్టుకుంటే సరిపోతుంది. సో వాళ్ళు మన ఇప్పుడు ఎదురుగా ఉన్న ఒక మనిషి మనం ఒక ఇద్దరు ముగ్గురు అయితే మాట్లాడితే వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో మనం చెక్ చేయాలి తర్వాత. సో ఇంకా ఇందులో సో ఇదేంటి ఇది, సో ఇది సిస్టమ్ కి పెడతా, సిస్టమ్ కు మేబీ సెల్ కు ఇది. సో ఇది మన సెల్ కి పెట్టాలన్నమాట. ఇది మన ఇప్పుడు ఈ మైక్రో మన ఫోన్ ఉంది కదా, సో ఇది 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 ఏంటంటే మన వాయిస్ ని లాక్కుంటది. దీన్ని ఇంకా వేరే పిన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఏ పిన్ ని బట్టి ఇప్పుడు మన సెల్ కొందరు ఛార్జర్లు ఏంటంటే మనకు సి టైప్ పిన్స్ ఉంటాయి, ఇంకా వేరే వేరే రకరకాల పిన్స్ ఉంటాయి కదా. సో ఆ రకరకాల పిన్స్ అనేవి ఇక్కడ మనకు ఇచ్చారనమాట. సో నాది ఫోన్ సి టైపే కాబట్టి సో మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. మనకి ఏ సెల్ అయితే ఆ సెల్ ని బట్టి మనం దీన్ని పెట్టుకోవచ్చు. మన సెల్ కి అంతే ఇచ్చారు. ఇది మన సెల్ కి ఇప్పుడు సి టైప్ పిన్ కాబట్టి సో ఇది పెట్టుకోవచ్చు డైరెక్ట్. రిసీవర్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ మైక్ ఉందా, సో మైక్ ఇక్కడ పెట్టుకుంటే మనం ఇది మన సెల్ కి పెట్టుకుంటే రిసీవ్ చేసుకుంటది. ఇప్పుడు మన వాయిస్ మనం అయితే ఏమైతే మాట్లాడుకుంటున్నామో మనం అది సెల్ కి రిసీవర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇట్లా చూడండి, సెల్ కి అయితే పెట్టుకోవాలి. సో ఇది అనేది మనము సెల్ కి పెట్టుకోవాలి. సో దీని రేట్ వచ్చేసి 1080 రూపాయలు అన్నమాట, 1080 రూపీస్. సో ఇంకా మైక్రోఫోన్స్ ఏంటంటే ఇంకా తక్కువ రేట్ లో ఉన్నాయి. 500 300 మైక్రోఫోన్స్ కూడా ఉన్నాయి కానీ సో అవి మనకు మరీ తక్కువ రేట్ లో అయితే తీసుకున్న లాభం కూడా లేకుండా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి సో నేను అందుకనేసి కొంచెం సేవ్ ఒక 1000 రూపీస్ దాన్ని తీసుకుందాము. సో చూద్దాము, అది ఒకవేళ మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటది కదా. ఓన్ కంటెంట్ తో మంచిగా షార్ట్స్ తీసే వాళ్ళైనా, బ్లాగ్స్ తీసే వాళ్ళైనా, వీడియో తీసే వాళ్ళైనా కంపల్సరీ మైక్రోఫోన్ అయితే మెయింటైన్ చేయండి. సో దాని వల్ల వాయిస్ క్లారిటీ ఉంటుంది, బాగుంటుంది కూడా మన వాయిస్ వినడానికి. యూట్యూబర్స్ కి మన వ్యూవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇట్లా మైక్రోఫోన్ లో మాట్లాడడం వల్ల వాయిస్ కూడా బాగా క్లారిటీ ఉంటుంది. సో కొంచెం లౌడ్ గా వినిపిస్తుంది కాబట్టి సో మీరైతే మైక్రోఫోన్ అయితే మెయింటైన్ చేయండి. సో తక్కువ రేట్లోనే ఉన్నాయి, ఇంకెక్కువ రేట్లు ఉన్నాయి, 4000 3000 కూడా ఉన్నాయి. సో అంత బడ్జెట్ కాదులేండి మనది. సో అందుకనేసి నేనైతే ఒక 1080 రూపీస్ అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారండి ఇందులో మనకు ఒక చిన్న కేబుల్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఉంది కదా, మనం ఈ మైక్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఛార్జింగ్ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇది రిసీవర్ కనిపిస్తుంది కదండి, మనం సెల్ కి పెడతాము. సో దీనికి ఎలాంటి ఛార్జింగ్ అనేది అవసరం లేదు. మనం ఆటోమేటిక్ గా మొబైల్ కి పెట్టినప్పుడు అంట ఆ మొబైల్ పవరే సరిపోతుందట దీనికి. సో ఎలాంటి ఛార్జర్ అయితే దీనికి అవసరం లేదు. ఓన్లీ ఛార్జింగ్ పెట్టాల్సింది మనం ఓన్లీ మైక్రోఫోన్ కి మాత్రమే. సో మైక్రోఫోన్ కి మాత్రమే. దీనికి ఇంత ముందు చూపించాను కదా, సో దానికి అట్లా ఒక కేబుల్ లాగా అయితే వచ్చేసింది, దాన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవడమే. సో దీనికి పెట్టాల్సిన పని లేదు. ఇది ఓన్లీ మన సెల్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి సెల్ పవర్ అయితే సరిపోతుందట. సో ఓకే అండి, ఇది మనకు ఒకసారి మనం ఛార్జింగ్ పెడతాం కదా. సో మనం మన మైక్రోఫోన్ కి మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మినిమం 5 అవర్స్ ఉంటుంది అన్నమాట. సో 5 అవర్స్ మనం ఛార్జింగ్ పెట్టిన 5 అవర్స్ మనం ఆ మైక్రోఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందులో ఏంటి అంటే సో 3 months అనేది మనకు వారంటీ ఇచ్చారు. సో దీనికైతే 3 months వారంటీ ఇచ్చారనమాట. సో ఇంకా చూడాలి, దీన్ని మనం వాడితే కానీ తెలియదు కదా. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఒక్కసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను ఈ మైక్ పెట్టుకోక ముందు నా వాయిస్ ఎలా వినిపిస్తుంది అండ్ పెట్టుకున్న తర్వాత ఎలా వినిపిస్తుంది ఏంటి అనేది అయితే మనము ఇప్పుడు చెక్ చేద్దాము. సో ఈ రిసీవర్ ఉంది కదా, సో మనం దీనికైతే మనం సెల్ ఛార్జర్ పెట్టుకుంటాం కదా. సో అక్కడైతే నేను పెట్టేస్తున్నాను. నొక్కి పట్టుకుంటే గ్రీన్ కలర్ లైట్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఆన్ అయినట్టు. సో మనం అయితే ఇక్కడ పెట్టేస్తాము. సో మనం ఇట్లా మౌత్ కి కాస్త దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఒకసారి మనం అయితే ఇప్పుడు చెక్ చేద్దాము అండి. సో ఆల్రెడీ వాయిస్ పడుతుంది కావచ్చు.
ఒకసారి మన ఛానల్ ఇంట్రొడక్షన్ చేస్తాం కదా, సో అలా చేసేద్దాము. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హన్విక అండ్ హన్విక వ్లాగ్స్. సో చూసారు కదండి వాయిస్ ఇప్పుడు ఎలా వచ్చేసిందో. సో ఆ డిఫరెంట్ అయితే ఉంటుంది కొంచెం, చూసే వాళ్ళకి ఏంటంటే వినడానికి బాగుంటుంది కదా, మన వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా. సో ఇది అండి ఇవాళ వీడియో. సో చూస్తున్నారు కానీ లైట్ ఇలా ఆన్లోనే ఉంటుంది. సో మనకి ఇంకా అయిపోయింది, మనం వీడియో చేయడం అయిపోయింది అనుకుంటే, సో మనం ఇలా తీసేసి మళ్ళీ వెనకాల ఈ బటన్ ఉంది కదా, సో దీన్ని ఇలా ప్రెస్ చేసి చూస్తున్నారు కానీ ఇట్లా ప్రెస్. సో చూస్తున్నారు కానీ దీన్ని మనం ఆఫ్ చేయడానికి ఆల్రెడీ లైట్ ఆన్ లో ఉంది కదా, మనం దీన్ని ఆఫ్ చేయాలి అంటే సో ఇక్కడ వెనకాల బటన్ ఉంది కదా, మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, 1 minute. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఆఫ్ అయిపోయింది. ఇంకా